మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుబాన్ రూమి రీల్స్ అంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఎవరో కాదు, సుబాన్ అలాగే కిషోర్ గారు ఇద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు. మీరు అంటే ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్న సందర్భంలోనే ఇది ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే అంతకుముందే దీన్ని క్రియేట్ చేయగలరు? యాక్చువల్గా అంటే నేను అయితే ప్రెసెంట్ జాబ్ చేసే టైంలో స్టార్ట్ చేశాను. ఇంతకుముందు స్టార్ట్ చేశాను కానీ అది ఓకే, అంటే మీరు రీల్ తీసే క్రమంలో అంటే అత్యంత ఫన్నీ రీల్ అని ఏది అనిపించింది మీకు? ఫన్నీ రీల్ అంటే మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు సబ్బుల ఫ్యాక్టరీకి వెళ్ళాం. పర్మిషన్ తీసుకోకుండా అంటే మరి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఒక్కోరని సరే డైరెక్ట్ తెలియకుండా ఒప్పుకోరని కాదన్నా, మెయిన్గా కొడతారేమో అనే భయం వేసింది మాకు. ఓకే, అంటే రీల్స్ చాలా మంది అంటే ఫన్నీ రీల్స్ చేస్తారు, లేకపోతే కొన్ని స్టోరీస్కి సంబంధించిన రీల్స్ చేస్తారు, కొన్ని వాళ్ళ వృత్తులకు సంబంధించిన రీల్స్ చేస్తారు. కానీ మీరు డిఫరెంట్గా ఒక ఇండస్ట్రీస్కి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ చేయడం అంటే ఈ థాట్ ఎందుకు వచ్చింది? మేము చెప్పాలనుకునేది ఏంటంటే ప్రజలకు, మామూలుగా మనం షాప్స్కి వెళ్తాము, రేట్లు చాలా హై ఉంటాయి. ఈ వీడియోస్ చేసే క్రమంలో అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? సహజంగా స్ట్రగుల్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ హ్యావ్ బీన్ మోర్ స్ట్రగుల్స్ ఉంటాయి. అలా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? మెయిన్గా అన్న మేము మిడిల్ క్లాస్ అన్న, మేమేమంత రిచ్ ఏం కాదు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. మేము ప్యాషనేట్గా వెళ్ళాము, ఎంత స్ట్రగుల్ అయినా కానీ చేద్దాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. మనం ఇప్పటివరకు రాజకీయ నాయకులను మీకు పరిచయం చేశా, వివిధ పారిశ్రామికవేత్తల్ని మీకు పరిచయం చేశా, కానీ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు పరిచయం చేయబోతున్నా. వారి విద్యాభ్యాసం నుంచి ప్రారంభించిన యొక్క ఇన్స్టాగ్రామ్ వీడియోస్ నేడు అంచెలంచెలుగా కర్నూలు టౌన్లో ప్రఖ్యాతిగాంచినటువంటి సుబాన్ రూమి రీల్స్ అంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఎవరో కాదు, సుబాన్ అలాగే కిషోర్ గారు ఇద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సుబాన్ రూమి రీల్సా మీ యొక్క పేజ్ అకౌంట్? అవునండి, సుబాన్ రూమి రీల్స్. ఓకే, ఎలా ప్రారంభమైంది మీ యొక్క ప్రస్థానము? ఎలా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది ఇలా ఇన్స్టాగ్రామ్ లో? స్టార్ట్ ఎందుకు చేయాలనుకున్నాం అంటే యాజ్ ఇంకో ప్యాషన్తో చేయాలనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడో 10 years 15 years నుంచి ఒకటి చేయాలి. యాక్చువల్గా ఫస్ట్లో యూట్యూబ్ నుంచి కొన్ని మొబైల్లో వీడియోస్ తీస్తుంటే కానీ బట్ ఇంకా అప్పుల్లో అంతా లేకుండా మనకి. మేము ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు భయంతో వెళ్ళాం ప్రతి చోటికి. ఫస్ట్ ఒక ఫంక్షన్లో స్టార్ట్ చేసాం, భయంతోనే తీసాము. కానీ అది ఫస్ట్ టైమే మాకు బెడ్సి కొట్టింది. యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ రీల్ తీసినాం. అంటే వ్లాగింగ్ మాదిరి తీసాము, వ్లాగింగ్ రీల్ అన్నట్టు. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, ఎక్కడ మ్యారేజ్ జరుగుతుంది, ఆ టైప్లో తీసాము. అదేమైపోయింది, పోస్ట్ చేసాము, బాగానే ఒక 3 to 4K రీచ్ వస్తుంది అది. ఆ టైంలో వెంటనే మాకు ఫోన్ వచ్చి వీడియో తీసేయండి అది అనేసరికి ఇదేందప్ప ఫస్ట్ వీడియోని ఎట్లా అయిపోయిందని మన ఐడి ఓపెన్ చేసాము, పోస్ట్ చేసాము, డిలీట్. ఓకే, అంటే ఫస్ట్ వీడియోనే డిలీట్ అయిపోయింది. వీడియో డిలీట్. ఇది కాదేమో అనిపించింది మాకు. ఇంకా ఫుల్ డల్ అయిపోయాం. ఇంకా అంటే రాంగ్ స్టెప్ వేసానని ఫస్ట్ ఫీల్ అయ్యారా? ఇది మాతో కాదేమో అనిపించింది. ఓ, కాదని కూడా అనుకున్నారు. 1 week తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము, ఏదో అయింది కదా, అలానే దాన్ని సెకండ్ రీల్ వచ్చేసి టీసీఎస్ అండ్ ఇన్స్టాల్ చేసాం. అది ఫస్ట్ మాకు ఐడియా రావడం కూడా మా కాలేజే అది. మీ కాలేజ్ వీడియో తీస్తారు అంటే ఐఆన్ డిజిటల్స్ కొత్తగా పడింది మన ఇక్కడ నంద్యాల చెక్ పోస్ట్లో ఉండేది, సనత్ నగర్లో. అది తీసేసి మన సుబ్బారెడ్డి కాలేజ్ మా కాలేజ్లో పెట్టారు. దాని అడ్రస్ ఎవరికి తెలీదు. దాన్ని మెన్షన్ చేసి ఆ రీల్ స్టార్ట్ చేసాము. అది కొద్దిగా మంచి ఒక 50K రీచ్ వచ్చిందన్న. ఆ నుంచి కొద్దిగా మాకు ధైర్యం వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు అంటే ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్న సందర్భంలోనే ఇది ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే అంతకుముందే దీన్ని క్రియేట్ చేయగలరు? యాక్చువల్గా అంటే నేను అయితే ప్రెసెంట్ జాబ్ చేసే టైంలో స్టార్ట్ చేశాను. ఇంతకుముందు స్టార్ట్ చేశాను కానీ అది వర్కౌట్ కాలే. యూట్యూబ్లో ఒక 2 channels 3 channels క్రియేట్ చేసింటి, ఫుడ్ వీడియోస్ చేస్తుంటే, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే, అంటే మీరు స్టూడెంట్ గా ఉన్న సందర్భంలో తీయలే, మామూలుగా మీరు ప్రొఫెషన్ లో ఉన్న సందర్భం నుంచే స్టార్ట్ చేశారు దీన్ని? యాక్చువల్గా నేను జాబ్ చేసే టైంలో నుంచి స్టార్ట్ చేశాను. దాని ఆలోచన ఉండేది కానీ మేము దాన్ని చేద్దాంలే అనుకుంటూ మేము యాక్చువల్గా 3 years నుంచి మనం ప్లాన్ లో ఉన్నాం. మేము రీల్స్ తీద్దాం అనుకుంటున్నాం కానీ అది ఇయర్ కాలే.
కానీ పోయిన ఇయర్ ధైర్యం చేసి స్టార్ట్ చేసాము, అది సక్సెస్. ఓకే, మీ ప్రాపర్ ప్లేస్ అంటే ఎక్కడ ఉంటారు మీరు కర్నూలు టౌన్ లో? నెగిటివ్ ప్లేస్ మీరు గుత్తి పెట్రోల్ బంక్. మీరు అంటే ఇద్దరు పక్క పక్కనే ఇళ్ళనా? పక్కనే. ఓకే, మీరు శుభాన్, ఈయన కిషోర్. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఏర్పడింది? బాండింగ్ ఎలా అంటే ఫస్ట్ మామూలుగా పరిచయం ఉంటా, మనకి షాప్ ఉంటా ఫస్ట్. అన్నకు నెట్ షాప్ ఉండేది, నేను నెట్ షాప్ ఉండేది. అక్కడ నుంచి మేము కొద్దిగా క్లోజ్ అవ్వడము, బాగా మాట్లాడుకోవడము. నేను అప్పుడు ఇంకా 6th 7th టైంలో అన్న నాకు క్లోజ్ అయ్యాడు, అప్పుడే స్టార్ట్ చేసింది అన్న. అక్కడ నుంచి మేము మాట్లాడుకుంటూ మా పరిచయం బాగా క్లోజ్ అయిపోయాం ఇద్దరం. ఓకే, అంటే రీల్స్ లో ఎక్కువ ఈయన ఫ్రంట్ ఎండ్ ఉంటారా, అంటే మీరు బ్యాక్ ఎండ్ ఉంటారా? నేను వీడియోగ్రఫీ తీసుకుంటాను, అన్ని క్లిప్స్ అన్ని నేనే తీస్తాను. కెమెరా బ్యాక్ సైడ్ అంతా, ఇంకా రీల్స్ అంతా క్యాప్చర్ చేసేదంతా మీరు, అంటే కష్టపడేది మీరు, ఫ్రంట్ ఎండ్ లో ఉండేది ఈయన. అయితే అలా ఏం లేదు, అన్న కూడా కష్టపడతాడు. నేను యాక్చువల్ గా ఏమంటే ఇద్దరం కలిసి తర్వాత వీడియో క్లిప్స్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని కూర్చుంటాము. అన్న కాన్సెప్ట్ పరంగా ఇట్లా తీద్దాం, ప్రతి ప్లాన్ ఏందో అన్న చెప్తాడు. నేను బ్యాక్ ఎండ్ ఉండి అన్నకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, నా ఐడియాస్ ఉంటే నా ఐడియాస్ కూడా చెప్తాను అన్నకు. ఇద్దరం అట్లా అండర్స్టాండింగ్ మీద చేసుకుంటాం. ఓకే, అంటే మీరు రీల్స్ తీసే క్రమంలో అంటే అత్యంత ఫన్నీ రీల్ అని ఏది అనిపించింది మీకు? ఫన్నీ కానీ అసలు ఫన్నీ రీల్ అంటే మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు, అది సబ్బుల ఫ్యాక్టరీకి వెళ్ళాం. అది మాకు చాలా అంటే యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ తీసుకోలే మేము. పర్మిషన్ తీసుకోకుండా, అంటే మరి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఒప్పుకోరని సరే డైరెక్ట్ తెలియకుండా కాదన్నా, మెయిన్ గా కొడతారేమో అనే భయం వేసింది మా. వాళ్ళు చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. నేను కాలేజ్ నుంచి డైరెక్ట్ వచ్చేసా, అన్న వెళ్దాం రా, ఇట్లా వెళ్దాం అంటే సరే అన్న. ఐడి కార్డు కూడా అట్లే ఉంది. మేమేం చెప్పాము, ఇండస్ట్రియల్ విజిట్ అని చెప్పేసి కొద్దిగా మాకు ఫొటోస్ కావాలి, మేము కాలేజ్లో చూపించుకోవాలని చెప్పేసి వెళ్ళాం. కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంత చిన్న దానిలోకి ఎందుకు వస్తారు, ఇండస్ట్రియల్ విజిట్ అంటే పెద్ద దానిలోకి వెళ్ళాలి కదా. ఇదంటే అక్కడికి 4 క్లిప్పులు తీసుకున్నాం, దాన్ని వెళ్ళిపోయాం బండి తీసుకొని. ఆ రీల్ ఎడిట్ చేసి పోస్ట్ చేసాం. అది మా లక్ అనుకున్నాం. అది 1 million క్రాస్ అయిపోయింది. అది బాగా రీచ్ వచ్చింది. తర్వాత అంతా మమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు అన్నని. అక్కడ నుంచి మేము ఇక్కడ భయపడలేదు ఇంకా. ఓకే, అంటే రీల్స్ చాలా మంది అంటే ఫన్నీ రీల్స్ చేస్తారు, లేకపోతే కొన్ని స్టోరీస్ కి సంబంధించిన రీల్స్ చేస్తారు, కొన్ని వాళ్ళ వృత్తులకు సంబంధించిన రీల్స్ చేస్తారు. కానీ మీరు డిఫరెంట్ గా ఒక ఇండస్ట్రీస్ కి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ చేయడం, అంటే ఈ థాట్ ఎందుకు వచ్చింది అన్న? మెయిన్ గా ఇప్పుడు మేము చెప్పాలనుకునేది ఏంటంటే ప్రజలకు, మామూలుగా మనం షాప్స్కి వెళ్తాము, రేట్లు చాలా హై ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రేటు, మనం రీటైల్ ప్రైస్ రేటు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అన్న చెప్పింది అదే నాకు. ఫ్యాక్టరీస్కి వెళ్దాం రా, చూద్దాం, అక్కడ ప్రైజెస్ ఏదైనా తక్కువ ఉంటాయి, అక్కడ చూసి మనం జనాలకు తెలిసేటట్టు చేస్తే మనకు రీచ్ వస్తుంది, మన ఫేస్ని కూడా గుర్తుపడతారు, మనకు కూడా తెలిసినట్టు అవుతుంది. మేము ఏమంటే టార్గెట్ ఏమంటే ఆడియన్స్కి అంటే తక్కువలో చౌకవి చూపించాలని టార్గెట్ అనుకున్నాం. ఓకే, లెస్ ప్రైస్ కి అందించాలా, అంటే మన వీడియో యూస్ఫుల్ కావాలి, వాళ్ళకి ఫ్యామిలీ అంతా యూస్ఫుల్. మన కర్నూలులో ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు అన్న. మెయిన్ గా మేము ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళాము, మేము సక్సెస్ అయ్యామన్న. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చేసే క్రమంలో అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? సహజంగా స్ట్రగుల్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ హ్యావ్ బీన్ మోర్ స్ట్రగుల్స్ ఉంటాయి. అలా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు? మెయిన్ గా అన్న, మేము మిడిల్ క్లాస్ అన్న, మేమేమంత రిచ్ ఏం కాదు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. మేము ప్యాషనేట్గా వెళ్ళాము, ఎంత స్ట్రగుల్ అయినా కానీ చేద్దాము. మన అన్న ఫేస్ రికగ్నైజ్ అయితే మాకు కూడా బాగుంటుంది కదా అని చెప్పాలనుకొని అట్లా స్టార్ట్ చేసామన్న. ఓకే, అంటే స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ మేబీ అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ లేక సొసైటీ నుండి వచ్చి ఎందుకు నీకు అవసరమా అని అన్నని చాలా మంది అన్నారు. అన్న అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, లేదురా వెళ్ళాలా, మనం తీయాలా. అంటే యాక్చువల్గా నేను జాబ్ చేస్తాను సుబ్బారెడ్డి కాలేజ్లో, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాదిరి ఎంబీఏ. అంటే కర్నూలు సుబ్బారెడ్డి కాలేజ్. మీరు లెక్చరర్? నేను అదే కాలేజ్లో స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్. అంటే మీ స్టూడెంటా ఈయన? ఈయన స్టూడెంటా మీరు? నేను బీటెక్ ఫ్యాకల్టీ, బీటెక్ సైడ్ నేను. అంటే యాక్చువల్ గా వీటిని అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేసి ఆనంద పొందుతుంటారు. అంటే పబ్లిక్ మీకు కన్సల్ట్ అయ్యి ఉంటారు, అంటే అన్న మిమ్మల్ని పలానా వీడియోలో చూసాం, అన్న మిమ్మల్ని పలానా దగ్గర చూసామని చెప్పి అక్కడ మీ దగ్గరకు వచ్చి ఫ్యాన్ మూమెంట్ అంటున్నా. ఫ్యాన్ మూమెంట్ అది అన్నను నార్మల్ గా నేను అన్ననే కాన్వర్సేషన్, ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాం, నాతోనే మాట్లాడుతున్నాడు. అన్న దగ్గరికి వచ్చి, అన్న నీ రీల్స్ బాగుంటాయి అన్న, నువ్వు తీస్తావని ఆ టైంలోనే ఇద్దరం మాట్లాడుకునే టైంలోనే అన్నతో వచ్చి అప్పుడు చాలా హ్యాపీ అయినాం అన్న మేము.
సడన్ గా వెళ్తుంటే ఇంకా ఫస్ట్ టైం గుర్తుపట్టడం గుర్తుపట్టి అన్న అరే చాలా బాగుందిరా రీల్స్ చూస్తుంటారు అని. అంటే మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది దీని అంతటి? నా స్టార్టింగ్ లో అయితే కొద్దిగా అన్న సైడ్ అయినా కానీ మా సైడ్ అయినా కానీ ఎందుకు మీకు అవసరమా అన్నారన్న. తర్వాత మేము బాగా తీయడంతో మా కంటెంట్ నచ్చి చెయ్యండి వెళ్ళండి అట్లా వెళ్ళామన్న. ఓకే, అంటే ఇప్పుడు మీరు పర్టికులర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తుంది? ఈయనైతే టీచర్ అని చెప్పారు, పలానా సుబ్బారెడ్డి కాలేజీలో లెక్చరర్ వర్క్ చేస్తున్నారు, ఆయనకు పార్ట్ టైమ్ గా ఫుల్ టైమ్ గా ఇన్కమ్ ఉంది. అలా మీరేం చేస్తున్నారు? నేను లేబర్ కాంట్రాక్టర్ అన్న. లేబర్ కాంట్రాక్టర్ ఎక్కడ? మా డాడీ ఎక్స్పైర్ అయ్యాడు, తన వర్క్ ని నేను మేనేజ్ చేసుకుంటూ కాలేజ్ చూసుకుంటున్నా అన్న. అట్లే అన్నతో పాటు రీల్స్ తీసుకుంటూ నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండడంతో అన్నతో పాటు అట్లే. అంటే ఎక్కడ వర్క్ చేస్తారు మీరు? మన ఇక్కడే గుద్దిపేట దగ్గర షరీఫ్ నగర్ సైడ్. అంటే కాంట్రాక్ట్ బేస్ అంటే ఏ వర్క్స్ మీరు తీసుకుంటారు, వర్క్ చేసి ఉంటారన్న మన దగ్గర. దాన్ని బట్టి వాళ్ళని వర్క్ కి నేను అక్కడ వేరే చోట వెళ్ళి బిల్డర్స్ దగ్గర కానీ కాంట్రాక్టర్స్ దగ్గర కానీ నా దగ్గర లేబర్స్ ఉన్నారు, మీకు ఏదైనా వర్క్ కావాలంటే అట్లా వాళ్ళకు. అంటే మన లాంగ్వేజ్ లో మేస్త్రి అనొచ్చా? ఆ టైప్ అన్న. మా నాన్న వర్క్ అది. ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా, ఎవరి మీద ఆధారపడకూడదు. అన్న కూడా అట్లే ఫస్ట్ నుంచి షాప్ పెట్టుకుని ఎవరి మీద ఆధారపడకుండానే అన్న కష్టపడుతున్నాడు. అన్నని చూసి నేను అట్లే చేద్దామని అట్లే దాంట్లో నాన్న వర్క్ అది మేనేజ్ చేసుకుంటూ కష్టపడ్డాను అన్న. ఓకే, అంటే దాంట్లో ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా? పర్లేదన్న, ఖర్చులు వెళ్ళిపోతాయి. ఓన్లీ ఖర్చులు మాత్రమే మాత్రం అంతే, ఇంటి వరకు వెళ్ళిపోతుంది అన్న మాకు. అంటే మీ ఇద్దరు మ్యారీడేనా? లేదన్న. సారీ ఫర్ ద క్వశ్చన్, ఎందుకంటే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం. ఫ్యామిలీ గురించి గతంలో అడిగాను, మీరు దాన్ని మ్యారేజ్ ప్రపోజల్ గురించి డిస్కస్ చేయలే, కానీ కనీసం క్లూ కూడా ఇవ్వలే. అందుకే మీకు మ్యారీడ్ అండి. మీరు మ్యారీడా? నాకు 1 year అయింది మ్యారీడ్ అయ్యి. స్టూడెంట్ అన్న నేను. సెర్చ్ చేస్తున్నారా మ్యారేజ్ కోసం? లేదన్న. అంటే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది ప్రెసెంట్? ఎందుకంటే ప్రొఫెషన్ ఒక టీచర్ ప్లస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, అలాగే మీరు ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబానికి ఒక పెద్దగా కూడా పనిచేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పేరు కానీ ఇవన్నీ ఏం లేవండి. ఫస్ట్ ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్నాక నాకు ఇవన్నీ కలిసి వచ్చినాయి. టర్నింగ్ పాయింట్ మ్యారేజేనా? మ్యారేజే యాక్చువల్గా. వచ్చాకనే అంత అయింది. యాక్చువల్గా అది ఇంకా మా వైఫ్ నాకు లక్కీ అనుకుంటాను. అయితే ఇప్పుడు లక్కీ అనుకోవడం కాదు, లక్కీనే అది. నేను చాలా టైంలో అసలు కిషోర్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను నేను. అంటే కొందరు ఏమంటారంటే మ్యారేజ్ అయినాక అంటే ప్యాషన్ కానీ స్టాప్ చేసేస్తుంటారు. స్టాప్ చేయడం కానీ ఫ్యామిలీని చూసుకోవాలి, సపోర్ట్ చేయకపోవడంతో కొంతమంది డ్రాప్ అయిపోతారు. అక్కడ మాత్రం మా వదిన సపోర్ట్ చేసి చెయ్యి, సక్సెస్ అవుతావు నువ్వు కిషోర్ కష్టపడుతున్నారు బాగా అవుతారు, మీరు బాగా సపోర్ట్ చేసి. మీరెప్పుడు ఒక ఇంటి వాడు అయితే అయిపోతున్నారు అయితే? అది ఇప్పట్లో కాదన్న, అది అంటే ఎప్పుడులో అవుతుంది? ఇప్పట్లో కాదు, ఎప్పుడులో అవుతుంది అయితే? ఒక 5 years అవుతుంది. 5 years? 5 years అయిపోతుంది. ఓకే, అంటే ఈ ప్రొఫెషన్ లో అంటే సాడ్ మూమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి. అలాగా మీ ఈ జర్నీలో సాడ్ మూమెంట్స్ ఏమున్నాయంటారు? సాడ్ మూమెంట్స్ అంటే అంత ఏం కాదు, కానీ ఎక్కడైనా ప్లేసెస్ వెళ్తాం కాదు, పర్మిషన్ ఇవ్వకపోవడం. యాక్చువల్గా మేము ఫస్ట్ రీల్ తీయాలంటే ఏదైనా వాళ్ళకి పర్మిషన్ తీసుకొని భయపడకుండా వెళ్ళాలన్నా మేము. మెయిన్ గా భయం వేస్తుంది. అన్న కూడా అరే నువ్వు ఉండలేరా బయటే, నేను వెళ్తా మాట్లాడతా, ఒకవేళ అయితే నువ్వు లోపలికి వద్దు, లేదంటే నేను వచ్చేస్తా అని చెప్పేసి. యాక్చువల్లీ ఏమంటే అవి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రీల్స్ కానీ ప్రతిదీ మనం ఏది చూపించాలో అదే చూపించాలి, ఏది చెప్పాలో అదే చెప్పాలి. కొద్దిగా మన రీల్ వల్ల అప్ అండ్ డౌన్ అయినా కానీ వాళ్ళ బిజినెస్ కానీ ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లాట్ ఆఫ్ ఎఫెక్ట్ పడుతుంది. అది మనం అన్ని జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. ఇంకోటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నా ఫ్యాక్టరీ పరంగా, కొన్ని వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కొందరు లోపల పిలుచుకోరు, వద్దు మాకు అవసరం లేదు. పొరపాటున మేము ఎక్కడ పర్మిషన్ లేకుండా తీసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్, అదొక భయం మాకు. ఈ తర్వాత ఏమైందంటే మాకు రీచ్ వచ్చినాక పర్టికులర్లీ మేము అడిగే వెళ్ళాం, ప్రతి ఒక్కరిని అడిగి మేము ఇలా తీయాలనుకుంటున్నాము, మీ పర్మిషన్ కావాలని చెప్పేసి. వాళ్ళు పర్మిషన్ కూడా కొందరు డైలీ వెళ్తాం మేము. పర్మిషన్ ఓన్లీ పర్మిషన్ కే ఈవినింగ్ 5కి వెళ్తాము, 5:30 వరకు పర్మిషన్. 4-5 సార్లు తిప్పించుకున్నారు మమ్మల్ని, చాలా సార్లు తిప్పినారు. కొంతమంది ఇవ్వలేదు, లేదు మీరు దానికి వెళ్ళండి, లేదు మీరు మళ్ళీ చూద్దాంలేండి, పలానా రోజు రండి అని చెప్పి మమ్మల్ని తిప్పడం కూడా చాలా సార్లు జరిగింది. అంటే ఎన్ని డేస్ బిఫోర్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది? స్టార్టింగ్ లో పేజ్ స్టార్టింగ్ లో అయితే పర్మిషన్స్ వచ్చేటి కాదంతా. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే ఎన్ని మంత్స్ అయింది మీరు పేజ్ స్టార్ట్ చేసి? ఎందుకంటే హ్యూజ్ రీచ్ ఆఫ్ ఉంది మీ కర్నూలు సిటీ. మంత్స్ అయిందన్న. అంతేనా? అంతే, జస్ట్ 6 months. అంటే 6 years అన్నట్టు చెప్తున్నారు మీరు. అంటే 6 months లో ఆ డ్రాఫ్ట్ ఆఫ్ రీచ్ రావడానికి కారణం ఏంటంటారు? అంటే
ఆడియన్స్ కి చూపించే డిఫరెంట్ స్టైల్ కానీ తీసే యాంగిల్స్ కానీ మా ఎడిటింగ్ కానీ అన్న వాయిస్ కానీ మెయిన్ గా అన్న వాయిస్ అన్న గ్లామర్ అంటే ఇదే కారణం అయితే. మెయిన్ గా ఎవరు చూపించలేదు కదన్నా మేము తీసిన రీల్స్. యాక్చువల్గా మేము ఆడియన్స్కి ఏమంటే డిఫరెంట్గా ఉండాలి, కర్నూలు ఎవరు తీసి ఉండవు, యూస్ఫుల్ అయి ఉండాలి మెయిన్. యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి. అసలు కర్నూలు ఎవరు చూపించను, మా పేజ్లోనే ఫస్ట్ రావాలి ఆ రీల్. ఆ కంటెంట్ అనేది ఆ పేజ్లో అసలు మీడియాలో రాదు, న్యూస్ పేపర్లో రాకుండా ఎక్కడ ఉండదు, మా పేజ్లోనే షో కావాలి, ఇన్నోవేటివ్ ఉండాలి, ఇన్నోవేటివ్ ఉండాలన్నట్టు మేము ఆడియన్స్కి అదే చూపించాలనుకున్నాం. దాంట్లోనే ఇంకా మాకు మంచి రీచ్ రావడం, మంచి పేజ్ సక్సెస్ కావడం అయింది. ఓకే, అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అలాగా ఇప్పుడు మీ ఇద్దరి అంటే రామలక్ష్మణులు అని చెప్పుకోవచ్చు, ఈ మీ ఇద్దరి కలిసి ఏ గోల్ ఉంది ఇంత? అన్న పెద్ద గోల్ అని చెప్పాము, నార్మల్గా వచ్చేసి చెప్పండి. అంటే సీక్రెట్ ఆయన దాస్తున్నట్టున్నాడు. మాకంటూ నేమ్ ఉండాలన్న, సొసైటీలో మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి. అంటే మీ గోల్ ఏంటంటారు? అంటే ఈ పేజ్ ఓరియంటెడ్ గా కాకుండా పర్సనల్ కూడా లైఫ్ లో డెఫినెట్లీ గోల్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా కిషోర్ దాపెడుతున్నాడు. చెప్పండి, అంటే మొహమాటమా లేకుంటే ఆడియన్స్ చూసి ఇదైతారనే ఉద్దేశం ఏంటి? మీ దాచిపెట్టడానికి కారణం ఏంటి? అంటే నేను చెప్తాను చూడండి, కిషోర్ అయితే అంటే బ్రాండ్ బిల్డ్ చేద్దామని ఉన్నాం అంతే. అంటే ఏ కైండ్ ఆఫ్ బ్రాండ్ అని అనుకుంటున్నాం, కానీ అది మేబీ బిజినెస్ లో కానీ మార్కెటింగ్ లో కానీ దేనిలో ఇన్ని చూస్తున్నాం కదన్నా, యాప్ మెయిన్ గా ఇన్ని చూస్తున్నాం మేము, ఇన్ని ఫ్యాక్టరీస్ చూస్తున్నాం, ఇన్ని వ్యాపారాలు చూస్తున్నాం, యాప్స్ కానీ వీటన్నిటి నుంచి మేము నేర్చుకున్నది ఏంది, ఎవరు పెట్టలేంది మేము పెట్టాలనుకుంటున్నాం. టైం పట్టొచ్చు కానీ పెడతామన్నా. అంటే పెట్టలేదని అంటే ఏ కైండ్ ఆఫ్ ఓరియంటెడ్ సంబంధించి? యాక్చువల్ గా ఒకటి మీరు హైదరాబాద్ లో ఒక అబ్బాయి జిరాక్స్ మిషన్ ATM టైప్ లో లాంచ్ చేశారు. అది కొద్దిగా ఇన్నోవేటివ్ గా పెట్టారు వాళ్ళైతే. అంటే మిషన్ లో మీరు ఫోన్ పే అదే వాట్సాప్ కి పంపించి పేమెంట్ 10 రూపీస్ చేసినారంటే మీకు 5 కాపీస్ జిరాక్స్ రావడం, అట్లాంటి కాన్సెప్ట్ లోనే ప్లానింగ్ లో ఉన్నాం. యాక్చువల్గా స్టార్ట్అప్ కూడా ఒక చిన్నది ఆలోచిస్తున్నాం, కానీ అది యాక్చువల్గా ఏది స్టార్ట్అప్ అనుకున్నది పవర్ బ్యాంక్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. ఓకే, అంటే పవర్ బ్యాంక్ స్టార్ట్అప్ అంటే ఏ ఓరియంటెడ్? అంటే మన ఎక్కువ mAh 50,000 mAh బ్యాటరీ తక్కువ కాస్ట్ లో రావాలి. ఇక్కడ మనకు ఏమంటారన్న ఆఫ్లైన్ ఎక్కువ శాతం ఆన్లైన్ లో తీసుకుంటుంటారు, మేము ఆఫ్లైన్ లో పెడదాము, ఆన్లైన్ కూడా పెడదాం అనుకున్నాం. అంటే ఆఫ్లైన్ లో స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాము. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలనా? అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళ దగ్గర మేము బై చేసి సేల్ చేద్దాము. అంటే టైఅప్ అయి మార్కెటింగ్ చేయాలి అంతే. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వేరే బ్రాండ్స్ కూడా బయట చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బ్రాండింగ్ అనేది నేమ్ ఇచ్చుకుంటారు. మన సొంత కంట్రీలో సొంత బ్యాటరీలు మంచి సేల్ ఉండాలి, మన ప్రోడక్ట్ ని మనం వాడినట్టు ఉండాలి అనే ఉద్దేశం అనుకున్నామన్నా. యాక్చువల్గా అది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయన్న చాలా ప్లానింగ్ ఉన్నాయి, బట్ ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇంకా ఇప్పుడైతే కాదు, ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో ఫైనాన్షియల్ నీడ్ అనేది ఇంపార్టెంట్, అవునన్నా కాదన్నా? అలా దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఫైనాన్షియల్ సబ్జెక్ట్ మీరు? యాక్చువల్గా నాకంటే జాబ్ ఉంది, శాలరీ వస్తుంది కాబట్టి అది ఇంటి వరకు వెళ్ళిపోతాయి. కొన్ని పైన ఖర్చులు అనేటివి ఇంకా మనం అప్పుడప్పుడు ప్రమోషన్స్ పైన అన్న అట్లా వస్తాయి. ఓకే, ఇద్దరు కలిసి ఎప్పుడైనా బయటకు టూర్స్ కానీ అట్లా ఇవ్వడం ప్లాన్ చేస్తారా? ఇంకా అంతవరకు వెళ్ళలేదన్న. ఫస్ట్ మేము వెల్ సెటిల్డ్ అవ్వాలి, కొద్ది బాగుండాలి. ఓకే, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డా లేకపోతే ఏ ఓరియంటెడ్ వెల్ సెటిల్? ఫైనాన్షియల్ గానే కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నామంటే ఇబ్బంది పడకుండా బాగుండాలన్న, తర్వాత మేబీ ఏమైనా ఛాన్స్ వస్తే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వచ్చే ప్రయత్నం ఎవరైనా చేశారు? అంటే పెట్టే ప్రయత్నం కానీ మీ ఇద్దరిని విడదీయాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేశారు ఎవరైనా? మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయి? అట్లేం లేదన్న. మెయిన్ గా అన్న ఎలా నేను ఎలా అంటే క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు కదన్నా, మేము సపరేట్ అనమాట. మేము ఎవరితో మాతో మాట్లాడరు, మేము మాట్లాడమన్నట్టు కూర్చుంటాం. మాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరన్న, తెలిసినా కానీ హాయ్ బాయ్ అట్లే ఉంటాం మేము. ఈయనకు హాయ్ బాయ్ ఉన్నారు కానీ నాకు ఎవరు లేదు ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఒక ఇద్దరు ఉన్నారు, అంటే ఇప్పుడు ఆ ఇద్దరు ఈయన ముగ్గురేనా ఫ్రెండ్స్ మీకు మామూలుగా? మా ఫ్రెండ్ శ్రీహరి నాయక్ అని ఉన్నాడు, డిగ్రీ క్లాస్మేట్, అతను ఒకటే క్లోజ్ అంతే. ఇంకా మనకి అంటే హోల్ లైఫ్ లో నీకు ముగ్గురేనా ఫ్రెండ్స్? మీకు ఫ్రెండ్స్ అంటే ఆ పరంగా వస్తే అన్న కొద్దిగా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడాడు. అంటే మీరు ఇతరుల దగ్గరే మాట్లాడరా లేక ఎవరు మీతో వచ్చి మాట్లాడరా? ఎవరు వచ్చినా మాట్లాడినా కానీ అన్న ఎక్కువ మాట్లాడలేదు, వాళ్ళతో అంత మీటప్ అవ్వలేడు. సైలెంట్ కిల్లరా? సైలెంట్ కిల్లరే. ఓకే, సైలెంట్ గా ఉండి అన్ని అంటే మనం ఇంకా యూస్ఫుల్ ఉంది ఏమన్నా మన ఫ్యూచర్ కి యూస్ఫుల్
టాపిక్స్ అయితే నేను మాట్లాడతాను. ఇంకా అదే కాకుండా ఏమమ్మా అట్లాంటివి మెయిన్ గా రావాలి. అందుకే మనకి అది దూరం ఉన్నది అట్లా అందరూ. ఓకే, ఇప్పుడు మీరు లెక్చరర్ అంటే ఏ సబ్జెక్ట్ ని టీచ్ చేస్తారండి? నేను ఎంబీఏలో హెచ్ఆర్ సబ్జెక్ట్, మార్కెటింగ్ అవి సబ్జెక్ట్ డీల్ చేస్తాను. ఓకే, అంటే పిల్లలతో ఎలా డిస్కషన్ ఎలా ఉంటుంది మీ డిస్కషన్? అంటే యాక్చువల్ గా మా స్టూడెంట్స్ నన్ను స్టూడెంట్ అనుకుంటారు. స్టూడెంట్ అనుకుంటా అంత గ్లామర్ గా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలి. మేము కూడా జెలస్ ఫీల్ అవుతున్నాం మిమ్మల్ని చూసి. అట్లేం కాదండి. ఫస్ట్ నేను క్లాస్ రూమ్ లో ఫస్ట్ సారి ఎంటర్ అయినప్పుడు అంటే స్టూడెంట్ వచ్చాడేమో అనుకున్నారు చాలా మంది. అయితే నేను ఫస్ట్ కొత్త జాయిన్ అయినప్పుడు అది కూడా చెప్పన్నా. ఇప్పుడు అన్న ఫేమస్ అవుతున్నారు కదా అన్న నిదానంగా. ఏమైతుందంటే సార్ మీ రీల్స్ చాలా బాగుంటాయి సార్, మీరు మీ స్టూడెంట్స్ మీకు చెప్తున్నారు అయితే? స్టూడెంట్స్ చాలా మంది చెప్తుంటారు కాలేజ్లో, సార్ రీల్స్ బాగుంటాయి, వాయిస్ బాగుంటది, అందరూ ఫాలో అవుతుంటారు మన పేజ్ కి, మంచి ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు, బాగుంటాయి సార్ అని చెప్తుంటారు. ఓకే, అంటే స్టూడెంట్స్ ని ఏ కైండ్ ఆఫ్ వేలో మీరు టీచ్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా టీచింగ్ అంటే స్టూడెంట్స్కి ఎలా అంటే వాళ్ళకి రియాలిటీగానే చెప్తాను నేను. సబ్జెక్ట్ ప్రకారంగానే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ అనేది మనం లెసన్గా చెప్పడం వేరు ఉంటుంది, మనం డైరెక్ట్ ఇంపాక్ట్ వాళ్ళు స్ట్రగుల్స్ ఎట్లా అయినాయి, ఏ కంపెనీ ఎగ్జాంపుల్ కానీ మనం చేస్తే ఎలా ఉంటుంది. యాక్చువల్గా నేను స్టూడెంట్స్కి ఎలా అంటే మోటివేట్ కూడా చేస్తాను. ఇప్పుడు బయట కంపెనీస్ అన్నీ వస్తున్నాయి స్టార్టప్స్, మనం స్టార్టప్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు మాది ఎంబీఏ కాబట్టి అంత బిజినెస్ రిలేటెడ్ బ్రాండ్ ఎట్లా అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రియల్ ఎగ్జాంపుల్, రియాలిటీ ఎగ్జాంపుల్ అనేది కూడా చెప్తుంటున్నాను. ఓకే, మధ్యలో రీల్స్ గురించి కూడా ఏమని ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్న, ఇప్పుడు మేము రీల్స్ తీస్తున్నాం కదా నా ఫ్యాక్టరీ సైడ్, అది బిజినెస్ ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేవి కూడా అన్నకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ విషయం మీద బాగా చెప్తాడు ఏమైనా. ఓకే, మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మాస్టర్ గా అవబోతున్నారు అయితే బిజినెస్ లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు రీల్స్ చేసే క్రమంలో ఫాస్ట్ గా వాయిస్ ఓవర్ ఇస్తారు అంటే ఫస్ట్ వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత వాయిస్ ఇస్తారా, లేకపోతే వీడియో షూట్ చేసేటప్పుడు అప్పుడే వాయిస్ ఇస్తారా మీరు? లేదు, వీడియో క్యాప్చర్ చేసుకొని ఎడిటింగ్ టైంలో మేము వాయిస్ ఓవర్ ఇస్తాడన్న. ఓకే, అంటే అంత ఫాస్ట్ గా అంత ఎఫెక్టివ్ గా ఎట్లా సాధ్యమవుతుంది ఇవ్వడానికి? అంటే ఇంకొకటి చెప్తానండి, నాకైతే అస్సలు ఒక ముక్క సరిగ్గా పలకని కూడా రాదు. ఎక్కువ మాట్లాడలేడు కదన్న, ఎక్కువ ఎవరు పబ్లిక్ తో ఎవరైనా వచ్చి మాట్లాడలేనని చెప్తున్నారు, అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది ఒక డౌట్. చెప్తాను చూడండి, ఒక నైట్ స్టార్ట్ చేశాను, వాయిస్ ఇచ్చాను కానీ రావట్లే. 2-3 వీడియోస్ తడబడబడ్డాడు అన్న, సరిగా మాట్లాడలేకపోయినాడు. తర్వాత ఏమైంది అన్న, ఇట్లా కాదు, కొన్ని చోట్ల నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు వాయిస్. కిషోర్ కూడా చెప్పేవాడు నాకు, వాయిస్ పరంగా తప్పులు వస్తున్నాయి చూడు, కొద్దిగా వచ్చేటి కొద్దిగా నిదానంగా 1-2 సార్లు చూసుకొని దాన్ని యాడ్ చేద్దామన్నా మనము, కొద్దిగా చూసుకోనా అని చెప్తూ ఉండేవాడిని. తర్వాత ఇంట్లో వదిన కూడా చెప్పేది, తర్వాత మేనేజ్ చేసుకుంటూ. అది ఇంకోటి, ఇంట్లో కూడా బాధనే, గట్టిగా అడుస్తున్నారు, రాత్రి కూడా భయపడతారు. యాక్చువల్గా నేను గట్టిగా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతా. డైరెక్ట్ మైక్ కూడా ఇచ్చాను, డైరెక్ట్ ఫోన్ పెట్టేసుకుంటా, ఇదే పిక్సెల్ ఫోన్, జస్ట్ ఇలా పెట్టేసుకుంటాను, మాట్లాడుతా, ఇంకా డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంటది. అంటే ఇప్పుడు మీరు విజువల్స్ వీడియోస్ క్యాప్చర్ చేసేది కెమెరా కదా, మొబైల్ లో షూట్ చేస్తారు? పిక్సెల్ 9 ఫోన్ అండి. ఈ ఫోన్ నుంచి మేము ఈ ఫోన్ తీసుకున్నాం, స్టార్ట్ చేశాను కంటెంట్ క్రియేషన్, ఇంకా స్టిల్ రన్నింగ్. ఏది మొబైల్ ఏది? పిక్సెల్ 9. గూగుల్ పిక్సెల్ 9 అంటే క్లారిటీ వస్తుంది, దాంతోనే మొత్తం చేస్తారు. ఎడిటింగ్ అంతే, దీంతో అంతే. ఓకే, లెస్ కాస్ట్ లో హెవీ రీచ్ కి సంబంధించి హెవీ కంటెంట్ ని పబ్లిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవునవును. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఎంత మంది ఉంటారు, మీరు ఎంత మీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒకసారి చెప్పండి. మా ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చేసి నాకు 2 సిస్టర్స్ అన్న, మ్యారేజెస్ అయిపోయాయి, అమ్మ నేను ఒక్కనే. ఇప్పుడు మీ ఇంట్లో మీరే ఇన్కమ్ సోర్స్ ఇంటికి అయితే? నేను మా అమ్మ ఇద్దరం అన్న. ఇద్దరు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ టైలర్ అన్న, శారీ సెంటర్ షాప్ ఉంది. ఓకే, ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తారు? షాప్ ఉంది అమ్మ, మొత్తం అక్కడే చూసుకుంటుంది. నేను మార్నింగ్ వర్క్ చూసుకుంటాను, అప్పుడప్పుడు సైట్ విజిటింగ్స్ ఉంటాయి నాకు, దాంతో కూడా కాలేజ్ అట్లా మేనేజ్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ రీల్స్ కి ఏ టైంలో స్పెండ్ చేయగలుగుతున్నారు టైమింగ్? మెయిన్గా ఈవినింగ్ అన్న, మా టైం వచ్చేసి 5. యాక్చువల్గా షూట్ ఎట్లా ఉంటుంది అంటే నాది 9 to 5, ఈయన 9 to 5. నేను జాబ్ వెళ్తాను, ఈయన స్టడీస్కి వెళ్తాడు. 9 to 5 మేము కాలేజ్లో బిజీ ఉంటాము. ఈవినింగ్ అస్సలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందరూ పొద్దున్న మేల్కొంటే మీరు నైట్ మేల్కొంటారు? నైట్ ఇంకా ఈవినింగ్ 4:30 అయితే కాల్స్ పోతాయి నాకు. ఫస్ట్ నేను కాల్ చేస్తాను, నాకు 5 o'clockకి కాలేజ్ అయిపోతుంది అన్న, అన్నకు 4:30కి అయిపోతుంది. 3 మధ్యాహ్నం నుంచే కాల్స్ పోతుంటాయి. కిషోర్ పోవాలా ఉంటాడు, పోవాలి అన్న వస్తున్నానా అని చెప్పేసి బైక్ తీసుకొని వెళ్ళిపోయేది. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అన్న నేను బీటెక్ థర్డ్ ఇయర్ అన్న, నేను ఇప్పుడు ప్రెసెంట్. ప్రజెంట్. ఓకే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది.
ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సుబ్బారెడ్డి కాలేజీలో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఆ కాలేజీలో ప్రొఫెసర్ చేస్తున్నా. ఆ కాలేజీలోనే స్టూడెంట్, ఇప్పుడు ఆ కాలేజీలోనే ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. అవునవును. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేస్తూ ఉంటారు, అంటే సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు, అంటే మీ సర్కిల్లో ఎలా ఉంటుంది ఫీలింగ్ మిమ్మల్ని చూసి? ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో మీరున్నా కూడా ఈ పేజ్ మీది అనేది ఐడియా ఉంటుంది. మెయిన్ గా చాలా మంది మాట్లాడరన్న, మాట్లాడితే ఎక్కడ బిల్డప్ గా ఫీల్ అయిపోతారేమో వీళ్ళు. మెయిన్ గా మాతో నార్మల్ గా మాట్లాడితే మేమేం మాట్లాడేస్తామన్న, ఏముంది మేము చేసే వర్క్ మాది, వాళ్ళు చేసే వర్క్ వాళ్ళది, ఎక్కడ యాటిట్యూడ్ అనేది ఉండదు మన దగ్గర. కానీ అవతల వాళ్ళు ఫీల్ అయ్యేది అదే ఉంటుంది, అరే ఇప్పుడు మనం మాట్లాడితే వీళ్ళది కొద్దిగా లెవెల్ అన్నట్టు బిల్డప్ ఇస్తారా అన్నట్టు అయిపోతుంది. ఎక్కువ ఏం పట్టించుకోమన్నా, వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు రీల్స్ ని అంటే టైం పాస్ గా వృధా చేశారు గతంలో, ఇప్పుడు అదే రీల్స్ ని ఇప్పుడు పబ్లిక్ మెసేజ్ ఓరియంటెడ్ గా యూజ్ చేసుకున్నారు. అంటే ఆఫ్టర్ బిఫోర్ ఫీలింగ్ ఎలా ఉంది? ఆఫ్టర్ బిఫోర్ అంటే యాక్చువల్ గా అయితే ఫస్ట్ ఇంత గ్రోత్ వస్తా అని మేము అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదన్న అసలు. 45K ప్లస్ 6 months లో అంటే మేము అనుకోలేదు అసలు ఇంత రీచ్ అవుతాం మన కర్నూలులో అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా మంది అయితే కొంతమంది నిజం చెప్పాలంటే కుళ్ళుకుంటున్నారు అన్న, ఏమంటే మాట్లాడలేకపోతున్నారు కానీ కుళ్ళుకుంటున్నారు. ఓకే, అంటే కులుకోవడం అంటే ఎలాంటి? నాకైతే తెలుదు మా ఆవిడే చెప్పండి. నేను పట్టించుకోను అవన్నీ. అన్న ఇప్పుడు ఏదైనా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది అన్న, కొంతమంది ఇలా చూడ్డం కానీ ఇందేందిలే అనే టైప్లో వెళ్ళిపోతారు అన్న. ఏం పట్టించుకోమన్నా మేము, వాళ్ళు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం. అంటే యాక్చువల్గా ఏమంటే వాళ్ళు అన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డారు, ఒక 6-7 years నుంచి కష్టపడుతున్నారు అన్న. అంత తొందరగా రావడం ఏంది, మాతో పాటు ఉండడం ఏంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అది తప్పులేదు, మనకైనా ఉంటుంది అది. అది ఇంకా కామన్, అది నేచర్, హ్యూమన్ నేచర్ కాబట్టి ఇంకా మనం పట్టించుకోలేదు అట్లాంటివి. మానవుడి సహజ లక్షణం అంటారు. అయితే అంటే మీరు షార్ట్స్ తీస్తా ఉంటారు రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో, అంటే మీ మూమెంట్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది డెఫినెట్లీ ఏదో ఒక రీల్ నుండి సాటిస్ఫాక్షన్ వచ్చి ఉంటుంది. అలాగే ఏ రీల్ మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉందంటారు? మెయిన్ గా అన్న వజ్రాల వేట మీద రీల్స్ తీసాడన్న. ఓకే, ఎక్కడ వజ్రాల వేట? అది గాజులపల్లి అంటే నంద్యాల దాటిందా? నంద్యాల దాటినా గాజులపల్లి. యాక్చువల్గా ఆ రీల్స్ సిరీస్ గా తీసాం, 4 parts గా తీసామన్నా. యాక్చువల్గా నేను ఒకటి చెప్తా, కిషోర్కి పొద్దునే కాల్ చేస్తుంటే రీల్ ఎడిట్ చేసినాక, కిషోర్ తొందరగా స్టోరీ పెట్టు అంటే నాకు అప్పుడు ఎంతో 50 members ఫాలోవర్స్ ఉంటారు. ఫస్ట్ కిషోర్కి 600-700 members ఫాలోవర్స్ ఎక్కువ నాకు. కిషోర్కి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటాయి నా పేజ్ కన్నా, నాకు 50 followers ఉంటారు. అప్పుడు నేను కంటెంట్ స్టార్ట్ చేసినాక కిషోర్ కాల్ చేసి స్టోరీ పెట్టు, తొందరగా స్టోరీ పెట్టి, నీకు 700 మంది ఉన్నారు చూస్తారని అడుగుతుంటే అది చాలా ఫన్నీగా. అంటే ఇంకా ప్రతి రోజు కాల్ చేసిండే కిషోర్. ఒక 20 videos దాకా పెట్టానన్న. అది నా సర్కిల్ ఎట్టా ఇప్పుడన్నా, ఇప్పుడు మేమంతా స్టూడెంట్స్ ఉన్నామన్న, నా ఫ్రెండ్ సర్కిల్ అంతా కాలేజ్ వెళ్ళిపోతాయి కదా నా కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో అట్లా పెట్టు అన్నము అన్న, నేను పెట్టేయడము చూడడము, అవి మేము అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ వచ్చిందన్న. అది ఆ వీడియో ఎంత రీచ్ వచ్చింది? అవి 1 million, 3 million, 4 million దాకా కూడా వెళ్ళాయి అన్న. ఓకే, అంటే 4 series. యాక్చువల్ గా అంటే మనది థర్డ్ రీల్ ఏమో, ఫోర్త్ రీల్ 3.6 million సంథింగ్ ఎంత వచ్చింది, 6.5 million ఏమో పోయింది, 6.5 million పోయింది. కొన్ని వీడియోస్ ఇట్లా వైరల్ అయ్యేసరికి మాకు రీచ్ రావడము, ఫాలోవర్స్ రావడము, అన్న వాయిస్ పెంచుకొని అరచడము, అది బాగా మాకు అక్కడ నుంచే నాకు బూస్టింగ్ రావడం ఇద్దరు. వజ్రాల వేట అనేది మాకు రీల్స్ లో మేము ఇంకా బ్యాక్ సైడ్ చూడలే, టర్నింగ్ పాయింట్. అది టర్నింగ్ పాయింట్ వజ్రాల వేట సిరీసే. ఆ రీల్స్ ఇచ్చిన రీచ్ మేము ఇంకా కంటిన్యూగా చేస్తున్నాం. అంటే అప్పుడు ఇచ్చిన మోటివేషన్ ఆ రీల్స్, అదేనా ఆ రీల్సే మాకు. అంటే ఏ ఓరియంటెడ్ లో చేస్తారు ఆ రోజు? యాక్చువల్గా ఏమంటే అది డైమండ్స్ దొరుకుతాయి అక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ దొరకవనే చెప్తున్నారు బయట, చాలా మంది తీసినారు. అక్కడికి ఏదో ఊరికి వెళ్ళాలని చెప్పేసి అన్న వెళ్తున్నాడు అన్న, ఎందుకు ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి దిగి చూసాడన్న. ఆడ క్రౌడ్ చాలా 3000 members, 3000 మంది అక్కడ ఉన్నారు. ఆ సరౌండింగ్ లో వాటర్ ఫ్లో ఉంటది, అంతా వజ్రాలు దొరుకుతున్నాయి, రియల్ గా దొరుకుతాయి ఆడ, దొరుకుతున్నాయి అన్న. యాక్చువల్గా ఇంకా అది కవర్ చేసి చూపిద్దాం ఆడియన్స్ కి, ఆ రీల్ ప్రకారం సిరీస్ గా తీద్దామని 4 parts తీసాము. అది 4 parts హిట్ అయినాయి. అక్కడే దొరుకుతున్నాయి, అక్కడే సేల్ చేస్తున్నారు, అక్కడే కొనేసుకుంటున్నారు. ఓకే, మీరేమైనా సెర్చ్ చేశారా ఆ రోజు వజ్రం కోసం? వెళ్దామని కూడా ఫిక్స్ అయినామన్నా మేము. అంటే ఎందుకు వెళ్ళలేదు మళ్ళా? ఇంకా అందరికి దొరుకుతాయన్నా. అంటే మీ అదృష్టాన్ని పరీక్షించలేకపోయారు. పోనీ కిషోర్కి వెతుకుదు అన్నా కానీ
ఇంకా నేను రీల్ తీసే బిజీలో ఉన్నా కానీ ఆయన వెతుకుతుంటే బాగుండు, దొరికేదేమో కిషోర్కి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోలేకపోయారు. ఇంతవరకు ఇంకా గుర్తుంది ఎక్కడ దొరికింది. లేదన్నా ఆశ అయితే ఉండేది కానీ ఎందుకులే అందరికి దొరుకుతాయి మనకు కూడా దొరుకుతాయేమన్నా. అంటే ఆ రీల్ ఎవరైనా అంటే కస్టమర్ కానీ ఎవరైనా పబ్లిక్ కాల్ చేశారు ఎక్కడన్నా మేము వస్తామని చెప్పేసి కాల్ చేశారు? కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి నాకైతే. ప్లేస్ ప్లేస్ ఎక్కడ మెసేజ్ బీభత్సంగా వచ్చేటివి. యాక్చువల్గా కొందరు దొరికే వాళ్ళు కూడా ఎక్కడ సేల్ అవుతాయి చెప్పేవాళ్ళు. లైక్ ఈ డైమండ్స్ కి మీరు టెస్ట్ చేస్తారా అని కూడా అడిగేవాళ్ళు. ఎంత కొనుక్కుంటున్నారా, హైయెస్ట్ వచ్చిన రేట్ ఎంత? ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయారు ఎందుకంటే మీరు కూడా యాజ్ అ బిజినెస్ గా ట్రై చేస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా మీరు పబ్లిక్ సర్వీస్ అందిస్తున్నారు. అలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, గోల్డ్ వజ్రాల బిజినెస్. వజ్రాల బిజినెస్ అంటే అది అంత ఈజీనా? ఓకే, కస్టమర్స్ కి ఎలా అంటే పబ్లిక్ ఎలా రిప్లై ఇచ్చేవారు అంతమంది? ఎందుకంటే ఇప్పుడు 6 million వ్యూస్ వచ్చాయని చెప్పారు ఆ షార్ట్ ను. అంటే మేబీ నాకు తెలిసి థౌజండ్స్ లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ పబ్లిక్ మీకు మెసేజ్ చేశారు, వారందరికి రిప్లై ఇచ్చేవారా? రిప్లై ఇచ్చేవాడిని, నైట్ అంతా రిప్లై ఇచ్చేవాడిని. ఓకే, మెజారిటీగా మీకే క్వశ్చన్ రేజ్ చేసేవారు అంటే నిజంగా దొరుకుతున్నాయా, ఇంకోటి ఎంత కమ్ముడిపోతున్నాయి, నిజంగా కొనుక్కుంటారు అవి, నిజంగా వజ్రాలని ఎట్లా తెలుస్తున్నాయి? అంటే మీరేం ట్రై చేశారా? రండి ఇక్కడ కర్నూలులో మీ అడ్రస్ మా అడ్రస్ రండి అని చెప్పే ప్రయత్నం ఏం చేశారా? అడ్రస్ చెప్పలేదు కానీ దొరుకుతాయండి, ట్రై చేయాలి అని చెప్పాము. ఇంకా లాంగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం రావద్దని చెప్పాను. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేశారు? అంటే విజయవాడ, గుంటూరు, మరి ఇంకా హైదరాబాద్ క్రాస్ అయ్యి కొన్ని వేరే కర్ణాటక నుంచి కూడా కర్ణాటక వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చేశారు. కానీ ఇంకా వాళ్ళకైతే మేమైతే అంత లాంగ్ అయితే వద్దు, దగ్గర అయితే రాండి అని. అది మీ లక్, అది దొరకవు మనకు చెప్పలేము, అది గ్యారంటీ లేదు. ఉండాలన్నా అది. అంటే ఇప్పుడు మీ రీల్స్ ను చూసి చాలా మంది కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు మీరు రీల్స్ ఓన్లీ కర్నూలు నియర్ ఈ ఏరియాకి సంబంధించిన రీల్స్ మాత్రమే చేస్తున్నారు. అంటే ఎక్స్పాన్షన్ చేసుకుని అంటే మిగతా ఏరియాస్ లో చేయాలని ఆలోచన రాలేదు? వచ్చిందన్న, ఇంకా కొద్దిగా టైం తీసుకుందాము, ఇంకా మంచిగా రీచ్ రాని, మన పేజ్ ఇంకా బిల్డ్ అవ్వని అని నేను అన్నా అనుకుని ఫస్ట్ కర్నూలు కవర్ చేద్దాం. ఎక్కడైనా వాళ్ళు పిలుస్తారు అన్న మాకు ప్రమోషన్స్ కి, అక్కడికైతే మేము వెళ్ళి తీసామన్నా. మేమంతా మేమైతే వెళ్ళి సికింద్రాబాద్ లో తీసాము, అక్కడ దాకా వెళ్ళామన్నా. హైదరాబాద్ సికింద్రాబాద్ లో వెళ్ళి రీల్ అంటే ఏ రీల్ తీసారు అక్కడ? మిషన్స్ గురించి తీసాము, రొటెల్ మిషన్లు అవి ప్రమోషన్ చేసాం అంతే. రీల్ అయితే ఇంకొక పాయింట్ ఉందన్న మాకు, మేము అది చెప్పొచ్చా? ఏది? ఆ పిల్లోడిది చాయ్ వద్దులే. ఏది అంత రహస్యం ఉందా? చెప్పలేనంత రహస్యము దాచిపెట్టుకున్నారు అయితే? అట్లేం లేదన్న. ఓకే, అంటే పిల్లోడిది ఏమైంది? పిల్లోడిది అంటే అది ఒక రీల్ చూస్తుంటారన్న, నార్మల్ గా ప్రతి క్లిప్ లో యాడ్ చేస్తుంటారు. అబ్బాయి చాయ్ తాగుకుంటూ నవ్వుతాడు. ఓకే ఓకే ఓకే, అబ్బాయి. ఆ అబ్బాయిని కలిసి లారీకి సంబంధించి క్లీనర్ అని చెప్పి అనుకున్నా. అరుణ్ అని మేము అన్న ఒక 1 month ముందే వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళది అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. అబ్బాయిదా? అబ్బాయి. అంటే మీరు ఎందుకు వెళ్ళారు అబ్బాయి దగ్గరికి? అంటే మన కర్నూలు ఆడియన్స్ కి చూపిద్దాం అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా చూపిద్దాం, బాగుంటది. ప్రతి ఒక్క రీల్ కి ఆ పిల్లని యాడ్ చేస్తున్నారు కదన్నా, మేము కలిసి వస్తే ఎట్లుంటది అని చెప్పేసి. ఓకే, ఏ అన్నాడు అబ్బాయి వెళ్ళి కలిస్తే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడ పోయి బ్లాగింగ్ స్టైల్లో చేద్దాం మాట్లాడినట్టు, ఆయన ఇంటర్వ్యూ టైప్ లో అన్న వన్ డే లైఫ్ ఎట్లా ఉంటుంది చూపిద్దాం అన్నట్టు. యాక్చువల్ వెళ్ళాక ఏం తెలిసిందంటే ఆయన బర్త్డే, ఆ రోజు అరుణ్ది బర్త్డే. అన్న కేక్ తీసుకుపోయి కేక్ కట్ చేపించి మాట్లాడి మంచిగా వాళ్ళు కూడా అన్నకు బాగా రిసీవ్ చేసుకున్నారు అన్న. ఓకే, అక్కడ ఉండే. ఓకే, ఎక్కడ అబ్బాయి నెగిటివ్ ప్లేస్? కరీంనగర్ దగ్గర, ఆ తెలంగాణ సైడ్. చూసింటారు యాక్చువల్గా, మీరు కూడా మీ టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు నాకు తెలిసి. చివరిగా చెప్పండి, అంటే అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కావాలనుకునే పబ్లిక్ యూత్ ని ఉద్దేశించి ఏం చెప్తారు మీరు పబ్లిక్ చివరిగా? అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే బెటర్. ఇంకోటి వాళ్ళ ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉండాలన్న. ఒక 4 రోజులు తీసి రీచ్ రాలేదు కదా, మనల్ని ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి ఆపేసుకోకూడదు అన్న. ఇంకోటి వేరే వాళ్ళ స్టైల్ గా అయితే కాపీ చేయకూడదు. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ సొంతంగా రావాలన్న, ఓన్ స్టైల్ ఉండాలి వాళ్ళది. వాళ్ళు ఇతను ఇట్లా చేస్తున్నాను, నేను ఆయన స్టైల్ మేము ఇట్లా తీస్తున్నాం అని చెప్పేసి మాలా తీస్తే కొందరు కాపీ చేస్తుంటారు. వాళ్ళ స్టైల్ మాట్లాడడం, వాళ్ళ స్టైల్ ఎడిటింగ్ కూడా వాళ్ళ స్టైల్ చేస్తారు. వాళ్ళ వాయిస్ ఓవర్ స్టైల్లోనే ఇస్తారు, వాళ్ళ మాదిరి మాట్లాడతారు, వాళ్ళ మాదిరి షూట్ చేస్తారు. మనమే చూస్తున్నాం అన్న కొన్ని రీల్స్ మన కర్నూలులోనే కాపీ చేస్తున్నారు కొందరు. వాళ్ళు సేమ్ స్టైల్ ఎడిటింగ్ సేమ్ అన్ని ఇంకా సేమ్ వాళ్ళదే. కొన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నది కూడా వాళ్ళని కాపీ చేసి కూడా రీల్స్ ఇస్తున్నారు కొంతమంది. అది వాళ్ళకు తెలుసు, కానీ యాక్చువల్లీ ఏమంటే అట్లా రీచ్ రాదు. మనం ఏమంటే ఓన్ స్టైల్ గానే ఉండాలి. ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మెయిన్ అంటే
అదే సొంత కంటెంట్ తో రావాలన్న, సొంతంగా రావాలి. ఇండిపెండెంట్ గా ఉండాలి, ఇన్నోవేటివ్ గా ఉండాలి అంటారు. అంతే అంతే. బ్రదర్ ఇప్పుడు ఇప్పటి వరకు కర్నూలు ఏరియా ఈ నియర్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారు. అంటే అదర్ స్టేట్స్ అదర్ ఏరియాస్ సంబంధించిన వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటారు? లేదండి, మేము ప్లానింగ్ లోనే ఉన్నాం. అది ఒక గోల్ గానే పెట్టుకున్నాం అన్న. అది ఓకే, అంటే గోల్ అంటే ఏంటి దాన్ని గోల్ పెట్టుకోవడం? ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ, అంటే బౌండరీ విత్ ఇన్ నేషన్ లైక్ ఇంటర్నేషనల్ కూడా పెట్టాలని నేను ఆలోచనలో ఉన్నాను. ఏమో నా ఛాన్సెస్ వెళ్ళాలనే ఉంది మాకు. అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎట్లా స్ట్రాటజీ ఎలా ఉంది, ఒక ప్లానింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్గా ఫస్ట్ మనం వేరే డిస్ట్రిక్ట్స్ కవర్ చేయాలనుకుంటున్నాం. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి మరి స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అని, తర్వాత ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ ఇంటర్నేషనల్ వెళ్ళిపోదామని ఉన్నాం. యాక్చువల్గా మాకు కొందరు క్లయింట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. అసలు మీరు ఇంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఈ స్టైల్లో బాగా చెప్తున్నారని కూడా చాలా మంది కంపెనీస్ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి చైనా నుంచి కూడా కొన్ని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు కూడా డిఎమ్స్ చేస్తున్నారు మనకి. వాళ్ళ పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కానీ చేస్తున్నారు. కానీ మనం మేబీ ఫ్యూచర్లో ఇంకా టైం తీసుకుంటామన్నా. ఇంకా మేము ఫ్యూచర్లో అయితే కవర్ చేద్దామని ఉన్నాం. మేము యాక్చువల్గా ఇంటర్నేషనల్గా కవర్ చేద్దామని అది మా ప్లానింగ్. పుష్ప అంటే నేషనల్ గా ఇంటర్నేషనల్ అనే దాన్ని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అయితే? యాక్చువల్గా అది ప్లానింగ్ లో ఉన్నాం. ఒక స్ట్రాటజీ అంటే ప్లానింగ్ మొత్తం ప్రొసీజర్ ఇదే అయితే. అవునవును. ఇంటర్నేషనల్ సంబంధించిన కంపెనీస్ ని ఇంట్రడ్యూస్ చేసి పబ్లిక్ చూపించాలనే అంబిషన్ తో ముందుకెళ్తున్నాం. అవును. ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నారు అంటే రీల్స్ లో కొన్ని డైలాగ్స్ యూజ్ చేస్తున్నారు. ఈ డైలాగ్స్ అనేది ముందుగా ప్రిపేర్ అవుతారా లేక జస్ట్ అప్పుడు ఆర్గానిక్ గా ఆ మూమెంట్ లో అలా వచ్చేస్తాయంట? లేదన్నా, అప్పటికప్పుడు అనేసుకుంటాము, అప్పటికప్పుడు చెప్పేస్తాం అన్న. యాక్చువల్గా ఇంకా రీల్ తీసే టైంలో ఒక 3-4 డైలాగ్ల ఊహించుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్దాం అని. అది ఇంకా క్రియేటివిటీగా కాకుండా అంత ఇంకా డిఫరెంట్గా ఉండాలబ్బా అన్నట్టు ఒక డైలాగ్ ఉంది. కిలోలో టమోటాలు ఉంటారా, కిలోలో బట్టలు తింటారు, కానీ కిలోలో అల్యూమినియం సామాన్లు ఉన్నారా, ఇంకోటి మీ డబ్బులు ఆదా చేయడమే మా బాధ్యత అనడం, కానీ ఇంకోటి పప్పన్నం పెట్టే వాళ్ళకి రీల్స్ తప్పకుండా షేర్ చేయాలి అని చెప్పే డైలాగ్స్. ఇంకొకటి మీకు యాక్చువల్గా బ్యాలది మేము తీసినాం, కందు బ్యాలది రీల్ తీసాము. ఆ రీల్లో ఎండింగ్లో ఏ టాపిక్తో కవర్ చేద్దాం, ఎండ్ చేద్దామని ఆలోచించినాక మాకు కంది బ్యాల్ అంటే ఇంకా పెళ్లి చేసుకునే వాళ్ళకైతే పప్పు అన్నం పెట్టాలంటే పప్పు కావాల్సిందే. పప్పు కావాలంటే పప్పు అన్నం పెట్టే వాళ్ళకి రీల్ షేర్ చేయాలి, అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి రీల్ చేయాలి, అంటే బల్క్ లో ఆర్డర్ తీసుకుంటారు అని. ఫ్యాక్టరీస్ దగ్గర, ఇక్కడ సబ్బు ఫ్యాక్టరీల దగ్గర కానీ ఎక్కడైనా కానీ వెళ్ళినామంటే ఇక్కడ మా పేరు చెప్పడం, ఇది అదేందన్నది తప్ప మీకు డిస్కౌంట్ కావాలంటే మా పేరు మాత్రం అసలుకి చెప్పకండి అని మేము అది కూడా యాడ్ చేసాం. ఫుల్ ఫ్లెడ్జ్ కొన్ని డైలాగ్స్ చెప్పండి చూద్దాం. ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే అదే ఇంకోటి ఏముందబ్బా, అదే మీ డబ్బులు ఆదా చేయడమే మా బాధ్యత. ఓకే, ఆల్రెడీ చెప్పారా? అంటే కొత్తగా మీరు ఏదైనా ఇన్నోవేటివ్ గా తీసుకొని స్పాంటేనియస్ గా హైలీ రీచ్ వచ్చిన వీడియోలో వాడిన డైలాగ్ ఇది. ఇంకోటి ఏం చెప్తామంటే మీ డబ్బులు ఆదా కావాలంటే మన పేజ్కి ఫాలో చేసుకుని ఉంటేనే అని చెప్తాం డైలాగ్. ఇంకొకటి ఏంటంటే మీ అన్న చెప్పే మెథడ్ ఎట్లా ఉంటుందంటే, అవతల వాళ్ళకి మీరు ఎక్కడ చూసిండరు, ఇది ఈ ప్రైస్లో చూసిండరు, ఈ ఫ్యాక్టరీ ఉందని కూడా మీకు తెలియదు, ఇక్కడ తక్కువగా చవకగా దొరుకుతాయి. చౌక అనే డైలాగ్ కూడా ఎక్కువ వాడతాం. చౌక అన్నట్టు మాట్లాడేసి అట్లా చెప్పేస్తాం అన్న. ఓకే, రాయలసీమ లాంగ్వేజ్ లో చౌకాని వినియోగిస్తారు, తక్కువ చౌకగా అని చెప్పేసి. ఇంకోటి వజ్రాల వేటలో ఒకటి చెప్పాం డైలాగ్, గరం గరం బోండాలు బజ్జీలు దొరుకుతాయి, అబ్బా రాండబ్బా బజ్జీలు దొరుకుతాయి, బోండాలు దొరుకుతాయి, రాండబ్బా తినండి అబ్బా కడుపు నిండా అని. ఆ డైలాగ్ కూడా చాలా బాగా వైరల్ అయింది అది. అంటే వజ్రాలు దొరుకుతాయనే మీ ఇంటెన్షన్? వజ్రాల ప్లేస్ లో బోండాలు ఆ డైలాగ్ లో నేను రాండబ్బా బజ్జీలు అమ్ముతున్నారు, బోండాలు అమ్ముతున్నారు, తిరుపతి లడ్డూలు అమ్ముతున్నారు, రాండబ్బా తినండి అబ్బా అని. ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ అయింది, రీచ్ భయంకరంగా వచ్చింది, 6.5 మిలియన్ వెళ్ళిపోయింది. అది చాలా బాగా ఆడియన్స్ యాక్చువల్ గా చాలా మంది ఫన్నీగా బాగుంది అన్నారు. ఓకే, ఆ రీల్ లో ఫన్నీ మూమెంట్ కూడా ఇదే అంటారు. ఓకే, వీటన్నిటిని అంటే ఈ రీల్స్ మీరు క్రియేట్ చేసే సందర్భంలో కంప్లీట్ గా స్పాంటేనియస్ గా ఆర్గానిక్ గా వస్తుంది. అయితే మీరు ఎప్పుడు స్క్రిప్ట్ రాసి డిజైన్ అయితే ఉండదు, జీరో స్క్రిప్ట్. అసలు అప్పటికప్పుడు అనుకున్నాము, అప్పటికప్పుడు తీసేస్తాం, అప్పుడప్పుడే అంది టైం అంతే. స్క్రిప్ట్ అసలు మేము రీల్స్ తీసే టైంలో కూడా ఏం ఆలోచించాం, కాన్సెప్ట్ ఇది తీయాలి, ఇది అంతా డైరెక్ట్ చూసుకుంటాం అన్న, ప్లేస్ చూసుకుంటాం, సరే అయిపోయి అంతే.
అన్నీ డైరెక్ట్ అటాక్, ప్రిపరేషన్ ఉండదు, ఏం జీరో ప్రిపరేషన్ ఉండదు, కాన్సెప్ట్ ఉందా, రీల్ ఎట్లా చూపించాలని ఉండదా, అన్ని చూడడమా డైరెక్ట్ అటాక్, ఇన్స్టెంట్లీ చేసిస్తాం అంతా. ఓకే, మీ అంబిషన్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇది సుభాన్ అలాగే కిషోర్ గారి మాటల్లో వారి యొక్క అంబిషన్ కూడా చెప్పారు. పబ్లిక్ కు మేజర్ గా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రీల్ అయితే పేజ్ అయితే స్టార్ట్ చేశామని చెప్పారు. మరో వారం మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.